హాయ్ అండి. ఈరోజు అంశం పద్మం. దేవతల నివాసం పుష్పాలు. పరిమళభరితమైన పుష్పాలతో చేసే పూజకు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భగవానుని శ్రీచరణాలను పద్మాలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అందుకే పుష్ప జాతిలో పద్మానికి అత్యున్నత స్థానం ఉంది. పుష్ప రాణిగా పద్మానికి ప్రత్యేక స్థానం ఉంది. పద్మము అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందుకే పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి అని అమ్మవారిని స్తుతిస్తుంటాం. పద్మానికి మరొక పేరు తామర పువ్వు. ఉదయిస్తున్న సూర్యునితో పాటే పద్మం కూడా వికసిస్తుంది. రాత్రి అయ్యేటప్పటికి ముడుచుకుపోతుంది. జ్ఞానము అనే కాంతితో మన మనస్సు తామరలాగా విచ్చుకుంటుంది. అజ్ఞానము అనే చీకటి ప్రకాశించగానే ఆ మనస్సు ముడుచుకుపోతుంది. అందుకే తామర పుష్పం జ్ఞానానికి ప్రతీక. జ్ఞానప్రదాయినైన సరస్వతి, లౌకిక సంపదనిచ్చే లక్ష్మీదేవి ఈ తామర పువ్వులోనే ఉంటారంట. పద్మం సత్యానికి, శుభానికి, సౌందర్యానికి ప్రతీక. ఇదే సత్యం, శివం, సుందరం తత్వం కూడా. మన దేవతామూర్తులు అందరూ కూడా ప్రతి వారి చేతిలో హస్తభూషణంగా ఈ పద్మం ఉంటుంది. విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన కమలంలో ఆసీనుడై ఉన్నటువంటి బ్రహ్మ సృష్టి రచన చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి రచన అంతా, ఈ కర్మస్థానం మొత్తం కూడాను ఆధారహేతువు ఈ పద్మమే. అయితే హస్తభూషణంగా పెంచుకున్నటువంటి దేవతలు ఈ పద్మం మనోపుష్పం అంటారు. ఎట్లా భక్తులు తమ మనస్సు అనే పువ్వును కనుక అర్పిస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ భగవంతుడు ఆధీనంలోనే ఉంటాము అని ఈ పద్మం ద్వారా దేవతలు సంకేతం ఇస్తున్నట్టు అన్నమాట. నిజానికి ఈ పద్మం అనేది బురదలో పుట్టే పువ్వు. అందుకే దీన్ని పంకజం అని కూడా అంటారు. పద్మం జన్మించిన ప్రదేశంలో బురద నీరు ఉంటుంది. కానీ పద్మానికి అది ఏది అంటదు. స్వచ్ఛంగా, నిర్మలంగా, చక్కగా వికసించి సువాసనని వెదజల్లుతూ ఉంటుంది. ఎంత ప్రతికూల పరిస్థితులు, అవాంఛనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పద్మం ఎలా అయితే ఉంటుందో అలా స్వచ్ఛంగా, పవిత్రంగా, పువ్వులా నవ్వుతూ జీవితాన్ని గడపాలని, ఎప్పుడూ మానవత్వము అనే పరిమళాన్ని వెదజల్లాలని పద్మం సందేశం ఇస్తున్నట్టుగా ఉంది. అలాగే తామర పువ్వు జ్ఞానానికి కూడా ప్రత్యేకంట. తామరాకు స్థిర ప్రజ్ఞతో దర్పణం ఎలాగైతే తామరాకు మీద నీరులాగా ఉంటుందో అలా ఆ నీటి బొట్టు అటు ఇటు కదులుతుంది, కానీ ఆకును అంటిపెట్టుకోదు. ఆకు మీద నుంచి ఆ నీరు తీసేస్తే దాని మీద తడి కూడా ఉండదు. అందుకే అంటారు తామరాకు మీద నీటి బొట్టులా అని. అలా ఉండాలి అంటారు. అంటే అల్లకల్లోలంగా ఉంటే, అలజడులుగా ఉన్న జలరాశిలో ఉన్నప్పటికీ పద్మపత్రం ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ సంసారం అనే సాగరంలో మనం ఎన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నా పద్మపత్రంగా ఉంటే అవేవి మనని సోకం. ఏ పని చేస్తున్నా సరే దాన్ని పరబ్రహ్మకే సమర్పణ చేస్తున్నాము అనుకొని అనుబంధం, అనురాగము అనేది లేకుండా ఉంటే వారికి ఏ పాపము అనేది అంటదు. అలాగే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన జాతీయ పుష్పమైనటువంటి ఈ పద్మం అన్ని మతాల వారికి పద్మపుష్పం ఎంతో పవిత్రమైంది. విశ్వ తేజస్సుకు, సృష్టిలోని జీవశక్తికి ఈ పద్మాన్ని సంకేతంగా భావిస్తారు. ఈ పుష్పంలోని గింజలతో చేసిన, జపమాలతో చేసినటువంటి, మాలతో చేసినటువంటి ధ్యానం విశిష్టమైంది. దీనిలో చేసిన మంత్ర సాధన కనుక చేస్తే ఎంతో ఫలవంతం, ఫలదాయకం అంట. ఈ తామర గింజలు ఎంతో పౌష్టిక ఆహారంగా ఉంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో వీటిని మఖానా అనే పేరుతో బాగా అమ్మకాలు జరుగుతున్నాయి. అందరి దేవతల ఆరాధనకు ఉపయోగపడేది ఈ పుష్పం, ఈ పద్మం.
మన యొక్క ఆశలు కోరికలు తొందరగా తీరాలి అంటే, మనశ్శాంతి కలగాలి అంటే లక్ష్మీనారాయణని ఈ పద్మాలతో మనస వాచ కర్మన పూజిస్తే తప్పక నెరవేరుతాయి. ఉంటాను మరి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. స్వస్తి.